నేనే వస్తా రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ అంటూ అంటే చూడవచ్చు మనము. నిన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక కార్యక్రమం తర్వాత బీఆర్ఎస్ శ్రేణులతో భేటీ అయ్యాడు. సో ఆ భేటీ అయిన తర్వాత అనేక ముఖ్యమైన విషయాలు, దాదాపుగా 2 సంవత్సరాలు ప్రభుత్వం పైన ఎలాంటి ప్రకటనలు కానీ ఎలాంటి మాటలు కానీ లేని యొక్క సందర్భంలో నిన్న మాట్లాడిండు. తర్వాత వాళ్ళ రాజకీయ సంక్షోభం కూడా బీఆర్ఎస్ పార్టీలో అటు ఇప్పటికే కల్వకుంట్ల కవిత వేరే కుంపటి పెట్టుకుంది. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా గుర్తు లేకుండా పోటీ చేసినప్పటికీ కూడా కొద్దిగా ఆశించిన ఫలితాలు కనబడేట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ సర్కార్కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్పై డైరెక్ట్ వార్ ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని తాము చూస్తూ ఊరుకోమన్నారు. 2 ఏళ్లు ఆగామని ఇకపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామన్నారు. బహిరంగ సభలు పెడతామని, జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని కేసీఆర్ ప్రకటించారు. ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలే తప్ప వేరే ధ్యాసే లేదని కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. సర్కారు విధానాలు ఎక్కడికక్కడ నిలదీస్తామని, అన్యాయాలపై రక్షిస్తామన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు కొనే దిక్కు లేదు, యూరియా ఇచ్చే సిస్టమ్ లేదని రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగమాగం చేస్తుందన్నారు. వీరి పాలనా విధానాలు గమనిస్తుంటే అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా, నిద్రపోతుందా అనే అనుమానం కలుగుతుందన్నారు. ఇంతసేపు భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా అంటూ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడతామని, ఉద్యమాలు చేపడతామన్నారు. భారీ బహిరంగ సభలు పెట్టి తాను ఆ సభకు హాజరవుతానని కేసీఆర్ అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం నోరు మూసుకుని ఉంటుందని, అందుకే తాము ముందడుగు వేస్తామన్నారు. ఇవాళ వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క, ఎక్కడికక్కడ నిలదీస్తా, తోలు తీస్తాం. మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది, మేము ఉద్యమించక తప్పదు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం. జలదోపిడీ విషయంలో పోరాటాలు చేస్తాం. రాష్ట్ర హక్కును రక్షించుకోవడానికి ఫైట్ చేస్తాం. కళ్ళ ముందు ఎంత జరుగుతుంటే మౌనంగా ఉండాలి. ఇష్టానుసారం మాట్లాడతామంటే కుదరదు. ఇక నుంచి ప్రత్యక్ష పోరాటం చేస్తామని కేసీఆర్ రాజకీయ యుద్ధం ప్రకటించారు. సో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సమైక్యాంధ్రలో మహబూబ్నగర్ జిల్లా వీక్ష గురిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైక్యాంధ్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆ మహబూబ్నగర్ ప్రాజెక్టు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. సో ఇది సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నిన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేసీఆర్ సమావేశమైనలు. కాంగ్రెస్ పార్టీ విధానాలపైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన సీఎం కేసీఆర్ అయితే అనేక వ్యాఖ్యలు చేశాడు. సో ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క సంక్షేమాన్ని మర్చిందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం కాకుండా కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను ఎలా అమ్ముకోవాలని మాత్రమే చూస్తూ ఉందని ఆయనదైన స్టైల్లో, ఆయనైన మాటలతోటి నిన్న అక్కడ చెప్పడం జరిగింది. ఇటు మీడియాను కూడా, మీడియాతో మమేకమై ప్రజల్లోకి వెళ్తాం, ప్రతి చోట తెలంగాణ ఎలాగైతే సాధించుకోవడానికి ఉద్యమాలు చేసినామో సో మళ్ళీ అదే తరహాలో తెలంగాణ ఉద్యమ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఎండగడుతూ ప్రజల మధ్యలోకి పోతానని, ఇకపైన ప్రతి సభకు నేనే వస్తా అంటూ చెప్పిండు. సరే ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2 పర్యాయాలు కేసీఆర్ ప్రభుత్వము ప్రజల యొక్క ఓట్లతోటి 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిల్లు. ఆ పట్టం కట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అధినేత ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆ కేసీఆర్ తన ఇంటి వరకే, అంటే అందరూ అనేది ఫామ్ హౌస్ వరకు మాత్రమే పరిమితమైందని చెప్పారు.
ఈలోపు లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళినటువంటి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చిన తర్వాత తనను ఎవరు పట్టించుకోలేదని, తనను బీఆర్ఎస్ పార్టీ నాయకుల వల్లనే అంతా జరిగిందని, తర్వాత వాళ్ళకు ఉండబడే రాజకీయం అన్నట్టు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలతోటి తాను విడిగా వేరే కుంపటి పెట్టుకుంటానట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే ఆ కుంపటి పెట్టడానికి ముందు ఆమె ఇటు కేటీఆర్ తోటి పోటీ పడుతూ, ఎవరైతే కేసీఆర్ కుమారుడు ఉన్నాడో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆయనతోటి పోటీ పడతా ఉంటే ఆమె పార్టీ వ్యతిరేక విధానాలు పార్టీకి నష్టం కలిగించేలాగా ఉన్నాయని ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె ఏం చేసింది, మళ్ళీ తెలంగాణ జాగృతి గతంలో ఉన్నటువంటి ఆ నాయకులందరినీ కలుపుకుంటూ ఇప్పటికీ కూడా జిల్లా పర్యటనలు, తర్వాత కొన్ని సంబంధించినటువంటి సమావేశాలు, సభలు పెట్టుకుంటూ ఆమె కూడా నేను కేసీఆర్ నాలో ఒంట్లో కూడా ఉంది కేసీఆర్ రక్తమే కాబట్టి నేను తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజలకు సంక్షేమం కోసం నేను కూడా పనిచేస్తా, కాబట్టి భవిష్యత్తులో నేను కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇప్పటి నుంచే పోరాటం చేస్తా, బీసీ అటు పోతే ఎస్సీ ఎస్టీ దళితుల కోసం కూడా నేను ఉన్నాను అంటూ ప్రతి దాంట్లో ఆమె తన రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ప్రజల కోసం నేను ఉన్నానంటూ ప్రజలకు సంకేతాలు పంపిస్తూ ముందుకు పోతా ఉంది. ఇక కేటీఆర్ కూడా తనదైన స్టైల్లో అందరినీ కలవడము చేయడం, పార్టీని ఎప్పటికప్పుడు మన నేతలతోటి మాట్లాడడం, మన జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, తర్వాత ఉప ఎన్నికల్లో కావచ్చు, కొంత పోరాటం చేసినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచాడు. సో ఇలాంటి క్రమంలో ఇక తప్పదని అనుకున్నటువంటి కేసీఆర్ ప్రజల మధ్యకు రావాలే, వస్తేనే మరి బీఆర్ఎస్ పార్టీకి ఆ భవిష్యత్తు ఉంటుందని అటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి తరుణంలో ఆకస్మికంగా కేసీఆర్ మళ్ళీ అనూహ్యంగా మళ్ళీ ప్రజల మధ్యకు నేను పోతానని అసలు ఇప్పటివరకు ఊహించని అసలు కేసీఆర్ మళ్ళీ మాట్లాడతాడా, బయటికి ప్రజల వస్తాడా అందరూ అనుకున్నటువంటి తరుణంలో నిన్న చాలా విషయాలు కూడా చేశారు. ఎందుకంటే అనేక విషయాలు ఇలా మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి గతంలో ఉన్నటువంటి ఏదైతే పథకాలు నిరుపేదలకు కోసమని పెట్టినటువంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అధికంగానే ఎక్కువ ఇస్తా అని చెప్పి ఆశ చూపి ప్రజలను అయోమయంలో పడేసి మాత్రమే ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళకు ఓట్లు వేయించుకొని మమ్మల్ని అధికారం లేకుండా వాళ్ళ అధికారంలో రావడానికి ఉపయోగపడిందని కేసీఆర్ ప్రత్యేకించి చెప్పిండు అక్కడ. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ హయాంలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో, ఆరోగ్యశ్రీ ప్రజల కోసం పనిచేస్తుందని అసెంబ్లీ వేదికగా నేను ప్రశంసించిన కానీ నేను పెట్టిన పథకాలన్నీ కూడా వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందన్నారు. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పెట్టినటువంటి అనేక పథకాలను నేను ఇంకా పెంచిన, వాటికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా కొన్ని డబ్బులు కూడా పెంచిన అని చెప్పాడు. తర్వాత నేను వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం మాత్రమే నేను ఏర్పాటు చేసిన పథకాలను కాస్త వాళ్ళు ఎలాగైనా మేము అధికారంలోకి రావాలని, అధికారంలోకి వచ్చుడే లక్ష్యంగా పెట్టుకొని విచ్చలవిడిగా హామీలు ఇచ్చిళ్ళు. ఆ హామీలను ఇప్పుడు వరకు తులం బంగారం కావచ్చు కొన్ని అంశాల ద్వారా అసలు లేవనెత్తలేరని చెప్పి అని చెప్తాడు. అసలు పెన్షన్ ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలనే ఆలోచన ఆ రోజుల్లో నేను చేసిన, కానీ వీళ్ళకి మాత్రం ఎంతసేపు ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ప్రజల్ని ఎలా తమ వైపు తిప్పుకోవాలని మాత్రమే చూస్తున్నారని చెప్పి కేసీఆర్ నిన్న మాట్లాడిండు. దాదాపు అందరూ లైవ్ చూసిళ్ళు, మనం కూడా కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానని అనడము, ఇటు కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి గ్రామ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు గుర్తుండేవి కాబట్టి మళ్ళీ ఇంకొక మాట కూడా ఏమన్నాడు ఆయన, జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్తు లేకపోతేనే మేము ఇన్ని గెలిచినాము, ఒకవేళ గుర్తుతోటి జరిగే ఎన్నికలైతే మాత్రం ఇంకా ఎక్కువ గెలిచడం వల్ల మేము అంత మాకు బలం ఉంది, ప్రజల్లో మా కారుకు అంత బలం ఉంది, బలగం ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ తర్వాత మనకి ఏమున్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి. ఈ అనూహ్యంగా మళ్ళీ దీంట్లోనే ఇంకొకటి కూడా జరిగింది పరిణామం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక సహకార సంఘం సంబంధించినటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో చైర్మన్లు, ఆ పాలక వర్గాన్ని మొత్తం రద్దు చేసింది. అంటే ఇప్పుడు మళ్ళీ అవ్వక ఎన్నికలు కూడా ఉంటాయి. మళ్ళీ పిఎస్సిఎస్లు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక సహకార సంఘం, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించినటువంటి మెంబర్షిప్లతో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో, తర్వాత ఈ డిసిసిబి మొత్తం కూడా, అంటే ఇవన్నీ కూడా రద్దు చేయడం వల్ల ఇది కూడా మళ్ళీ ఒక ఎన్నికలు ఉంటాయి. జరగబోయేటన్నీ కూడా మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ,
పోతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఈ ఎన్నికలు ఉంటాయి. సో తప్పక మేము విజయం సాధిస్తాము, ఆ ధీమా మాకుంది. ఎందుకంటే అవన్నీ గుర్తుతోటి జరిగిపోయే ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము సాధిస్తాము అని నేను ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం చేస్తా. తెలంగాణ కోసం ఎలాగైతే నేను కొట్లాడి చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ పట్టుకొచ్చినో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ పాలన పైన కూడా నేను మళ్ళీ గట్లనే ఫైట్ చేస్తా, తోలు తీస్తా. అవసరమైతే ఎక్కడికక్కడ నేనే తిరుగుతా. ఈ ఆటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క, ఎక్కడికక్కడ నిలదీస్తా అంటూ కేసీఆర్ తన స్టైల్లో చెప్పిండు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అయితే ఒక జోష్ కనపడతా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు పెద్ద ఆయన వస్తలేడు, పెద్ద ఆయనను కలవడానికే అదైతుంది అని అనుకున్నటువంటి మదనపడుతున్నటువంటి ఎవరైతే ప్రథమ శ్రేణి నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఆ బయటపడలేక ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కొంతమంది ప్రజల్లోకి పోలేక ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ బయటికి రావడం మాత్రము వాళ్ళకు ఆనందంగా ఉంది. తర్వాత నిన్న కేసీఆర్ ఏం మాట్లాడతాడా అని ఎదురు చూసినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా కౌంటర్ అటాక్లు ఇస్తున్నారు ఆల్రెడీ. సో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రజల సంక్షేమం కోసం తను పనిచేస్తా అని చెప్తాను కాబట్టి చేయాల్సిందే. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం మీరు ఫైట్ చేయాలి. ఎక్కడ ఫైట్ చేయాలి? అసెంబ్లీ వేదికగా మీరు ఫైట్ చేయండి. ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ మీరు ఏ హామీలు ఇచ్చిళ్ళు, ఇలా ఏమి నెరవేరుస్తున్నారు అనేది ఒకటి ఆలోచన చేసుకొని ప్రజలపైన భారం పడకుండా మీరు ఇచ్చే హామీలు ఏవైనా కూడా ప్రజల సంక్షేమం కోసమే ఉండాలి. అది ఎవరికి అవసరమో, పెన్షన్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పెంచాలి అనేది మాత్రం మీరు నిపుణులతో ఆలోచన చేయాలి. విచ్చలవిడిగా మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకొని, అధికారంలో రావడమే లక్ష్యంగా పెట్టుకొని కనుక మీరు హామీలు ఇచ్చుకుంటా ప్రజల పైన భారం పడేలాగా ఇప్పటికే 1000 కోట్ల అప్పులు ఉన్నాయి తెలంగాణకు. సో ఇంకా కూడా పెంచుకుంటూ పోయి నీ తర్వాత ఇంకోరు వస్తారు, వాళ్ళకి ఎవరికి కూడా అందనంత మనం సంపాదించే సంపాదన మొత్తం కూడా అప్పులగా మిత్తిలుగా పోయిన తర్వాత అప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ ఎక్కడైతుంది, మట్టి తెలంగాణ కూడా కాదు. కాబట్టి ఎవరైనా ఇటు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా మీరు ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడాలని కోరుతూ, సో మొత్తానికైతే కేసీఆర్ రావడము బీఆర్ఎస్ పార్టీ నేతల్లో జోష్ కనబడతా ఉంది. సరే ఎక్కడ ఎలాంటి సమావేశాలు పెట్టబోతున్నాడు, ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నారని ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనం కూడా వేచి చూడాలి.